నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా కుమార్, శ్రీ విద్యా ఉపాసకులు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడైతే ఒక టాపిక్ చాలా వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది. శివాజీ గారిది దండోరా మూవీ ఫంక్షన్లో శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు తప్పుగా మాట్లాడారు అని అసలు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, శివాజీ చేసింది చాలా తప్పు అని అంటున్నారు, ఆయన మాట్లాడింది తప్పు అని అంటున్నారు. మళ్ళీ ఆయన మాట్లాడినవి తప్పు అనిపించినప్పటికీ చాలామంది ఆడవాళ్ళల్లో చేంజెస్ వచ్చాయి. ఈ మధ్యకాలంలో మూవీ ఫంక్షన్స్లో చూసుకుంటే చాలా ట్రెడిషనల్గా అందంగా రెడీ అయ్యి వస్తున్నారు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలు తప్పని ఎందుకు అనుకోవాలి? అనసూయ సైడ్ 1% ఉంటే శివాజీ సైడ్ 99% ఉన్నారు. నాకు తెలిసి శివాజీ గారు ఈ విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు అనిపిస్తుంది. మీ వ్యాఖ్యలు ఏంటి ఈ మ్యాటర్లో? ఎందుకు భయపడాలండి? ఆయన చెప్పింది నిజమే కదా. బట్టలు వేసుకొని చెప్పడం తప్ప? తప్పైపోయింది ఈ జనరేషన్లో. ఆయన బట్టలు వేసుకోండి అమ్మా బాగా అని చెప్తున్నాడు. అవునా కదా? అసలు సమాజం ఎటుపోతుంది? మంచి విషయాలు చెప్పినా కూడా గ్రహించుకోలేకపోతున్నారు. మా ఇష్టం, ఫ్రీడమ్ అనే పేరుతో మిస్యూజ్ చేసేస్తున్నారు. ఫ్రీడమ్ ఉండాలి, ఉండద్దు అని చెప్పలేదు. నీ ఇంట్లో నువ్వు విప్పుకొని తిరుగు, మీ ఆయన ముందర నువ్వు తిరుగు. పక్కన వాళ్ళ మొగుళ్ళ ముందర ఎందుకు తిరుగుతావు? మగపిల్లలని ఎందుకు ఇది చేస్తావు చెప్పు. అవునా కాదా? ఒక స్త్రీకి ఉన్న ఫ్రీడము ఎవరికీ లేదు చెప్పాలంటే. ఇంకా మాకు ఫ్రీడమ్ లేదు, మాకు స్వాతంత్రం లేదు అని చెప్పుకుంటున్నాం తప్ప నిజంగా అది సిగ్గుచేటు విషయం. ఇప్పుడు స్త్రీలు ఎవరో వరకు ఎందుకు, మీరు ఇక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఫ్రీడమ్ లేదే వచ్చి కూర్చున్నామా? ఫ్రీడమ్ ఏది? ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం బయటకు వస్తున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, మనం తిరుగుతున్నాం. ఇంకెక్కడ ఫ్రీడమ్ లేదు? అసలు ఫ్రీడమ్ లేదని మాట లేదు స్త్రీలలో. అది ఊరికే మాట్లాడుతున్నారు అంతే. మనం మాట్లాడాలి కదా, స్త్రీలకి సపోర్ట్ చేసుకొని మాట్లాడాలంటే మాకు ఫ్రీడమ్ లేదు అంటే మాకు సపోర్ట్ పెరుగుతుంది, మాకు పాజిటివిటీ వస్తుంది, మేము ఇలా మాట్లాడుతూనే మాట్లాడుతున్నారు. అంటే నాకు అర్థంగా చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఫ్రీడమ్ ఉన్నట్ట ఎక్కడ పోతుంది మన సంస్కృతి చెప్పు? అది అసలు మన సంస్కృతినే కాదు, పరాదేశ సంస్కృతి. నువ్వు అది తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు అందరూ. ఎంతవరకు కరెక్ట్? ఒక్కటి ఆయన ఏం చెప్పాడు అని అంటే, అమ్మాయిలు బాగుండండి, పద్ధతిగా ఉండండి, బట్టలు వేసుకోండి అని చెప్పడం తప్పైపోయింది. నాగబాబు గారు కూడా అన్నారు కదా. ఆయన 2 విషయాలు తప్పుగా మాట్లాడినాడు అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఉంటుంది. కొంతమంది ఏంది అంటారు, కొంతమంది ఏంటది అంటారు. ఏందిది అంటారు. ఇప్పుడు ఏందిది అనడానికి ఏంటది అనడానికి ఎంత తేడా ఉంది చెప్పు? ఒకటే సబ్జెక్ట్, అక్కడ ఒకటే, అక్కడ మీనింగ్ కూడా ఒకటే వస్తుంది. స్లాంగ్ మారిపోతుంది. ప్రాంతీయ భాష. ఆయన ఏదో ఆయన ప్రాంతీయ భాషలో ఆయన చెప్పింది రైట్, 100% కరెక్ట్. ఆయన తప్పు కానే కాదు. ఆయన తప్పు అనేవాళ్ళు మూర్ఖులు. ఎందుకు ఆయన తప్పు అని ఫస్ట్ వాదించినా కూడా లేడీస్లో చాలా చేంజ్ వచ్చింది. ఇంకోటి సోషల్ మీడియా అంతా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని వేసుకోవద్దు అంటే మమ్మల్ని వేసుకోవద్దు అన్నారే అంటే ఆయన చెప్పిన దాంట్లో బాధను చూడండి. అమ్మాయిలు మీరు ఇబ్బంది పడతారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయట సమాజం బాగలేదు, మీరు ఇబ్బంది పడద్దండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో బాధ అర్థం కాలేదు, కానీ ఆయన వాడిన పదాలే అర్థమైనాయి వీళ్ళకి. అవునా కదా? ఈ మధ్య రేప్స్ కూడా చాలా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మాట వచ్చిందంటే అంటే అమ్మాయిలు బట్టలు వేసుకోవడం వల్లే రేప్స్ జరుగుతున్నాయా? క్రాస్ క్వశ్చన్. అబ్బాయిలు బాగుండాలి కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, పూర్వము ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, చీర ఇప్పినందుకు గొడవలు జరిగినాయి. ఇప్పుడు చీరలు కట్టుకోండి అని చెప్తున్నందుకు గొడవలు జరుగుతున్నాయి. ఎటుపోయింది చెప్పు సమాజము? అవునా? నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, జనరేషన్ ని బట్టి పిల్లలు మారుతూ ఉంటారు, జనరేషన్ బట్టి పిల్లలు మారాలి, మారద్దు అని చెప్పలేదు, కానీ అతి ఫ్రీడమ్ ఉండకూడదు. ఇప్పుడు అతి ఫ్రీడమే కదా ఇది. ఇప్పుడు పూర్తిగా ముందు రాక్షసులు ఉండేవాళ్ళు, దేవుళ్ళు ఉండేవాళ్ళు. రాక్షసులని వాళ్ళకి బిరుదు, ఇంకా వీళ్ళు రాక్షసులు, వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు, వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు ఇలానే ఉంటారు అని. మానవుడు ఏంటి? సగం దైవము సగం రాక్షసత్వం పూనుకొని పుట్టినవాడు మానవుడు. పూర్తిగా చెడు గుణాలుంటే రాక్షసులాగా పుడతాం, పూర్తిగా చెడు చేసింటే. పూర్తిగా మంచి చేసింటే దైవంలాగా పుడతాం, గంధర్వుల్లాగా పుడతాం. మానవుడు ఏం చేస్తాడంటే మంచి చెడు 2 చేస్తాడు కాబట్టి మానవుడిలాగా పుడతాం. ఇప్పుడు ఒక మానవుడిలో 2 క్వాలిటీస్ ఉంటాయి.
దైవంకి సంబంధించిన క్వాలిటీ ఉంటుంది, దయానికి సంబంధించిన క్వాలిటీ ఉంటుంది. అంటే రాక్షస గుణము దైవగుణం రెండు ఉంటాయి. వాడు ఎలా పెరుగుతున్నాడు, పెరిగిన ప్రాంతం బట్టి ఆ గుణాలు బయటికి వస్తాయి. నువ్వు సాత్వికంగా పెరుగుతున్నావు, నీకు సాత్వికమైన గుణాలే బయటకు వస్తాయి. లేదు నువ్వు కొంచెం హార్ష్ బిహేవియర్లో పెరుగుతున్నావు, నువ్వు పెరిగే వాతావరణం బాగాలేదు, నీకు అలాంటి గుణాలే బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఆ మానవుడిని ఎలా తయారు చేస్తుంది? నువ్వు వేసుకునే బట్టల్లో దైవత్వం కనిపించల్లా, లేకపోతే ఇంకొకటి అనిపించల్లా? దైవత్వమే కనిపించాలి. దైవత్వమే కనిపించాలి. దైవత్వం కనిపించుకోకున్నట్టు నువ్వు ఇంకొకటి అనిపించేలాగా చేస్తున్నావు, నువ్వు ప్రేరేపిస్తున్నావు అంటే నీ వైపు తప్పు ఉందా లేదా? ఖచ్చితంగా. అవునా కదా? అంటే మేము బట్టలు ఎలా అయినా వేసుకుంటామండి, వాళ్ళు నిలకడగా ఉండాలి, వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అంటే వాళ్ళు చూసే చూపులో ఉంటుంది. వాళ్ళు దిగి రాలేదమ్మా పైనుండి, వాళ్ళేం దిగి రాలేదు. వాళ్ళల్లో రెండు క్వాలిటీస్ ఉన్నాయి, దైవగుణం ఉంది, రాక్షస గుణము ఉంది. నువ్వు రాక్షస గుణాన్ని ప్రేరేపిస్తున్నావు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. బయటపడనివి ఎన్ని లేవండి. ఇప్పుడు కొంచెం బయట ఇప్పుడు మనకి జరుగుతున్న సగం వరకే బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రానివి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఏం చెప్పాడు, బట్టలు వేసుకోండమ్మా నిండుగా అని చెప్పాడు. అది ఎలా తప్పైపోతుంది? నువ్వు సేఫ్టీగా ఉండు, నువ్వు సౌకర్యంగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు ఇంటికి వెళ్తే నువ్వు బయటికి రావాలి ఏ ఇబ్బంది లేకోకున్నట్టు అని చెప్పడం తప్ప. సరే ఒక అమ్మాయిని బయటికి పంపిస్తే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడుతున్నారు ఈ కాలంలో. ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? పురుషులు. మన తప్పేం లేదా? పురుషులు ఒకటేనా దీనికి కారణము? స్త్రీ కూడా కారణమే, అమ్మాయిలు కూడా కారణమే. మీరు ప్రేరేపిస్తున్నారు, ఇది 100% చెప్తా నేను. ఆడవాళ్ళు ప్రేరేపించకూడదు. నిన్ను చూస్తే తల్లి భావం కలగాలి, నిన్ను చూస్తే దైవత్వం కలగాలి. నిన్ను చూస్తే నిన్ను ఇంకోలాగా చూస్తున్నారు, నిన్ను ఇంకోలాగా టీస్ చేస్తున్నారు అంటే నీ పద్ధతిలో ఉంది, నీ నడవడికలో ఉంది, నీ వేషధారణలో ఉంది. అవునా కదా? భారతదేశము అంటేనే ఒక సాంప్రదాయము, ఒక సంస్కృతి. ఏం చేస్తున్నాం మనము? మన సాంప్రదాయం కాదు కదా పొట్టి చిట్టి బట్టలు వేసుకొని తిరగడం. అవునా కాదా? ఇంతకుముందు కూడా స్త్రీలు ఫ్రీగా ఉన్నారు, అలా ఎక్కడ వేసుకున్నారు చూపించండి. పూర్వకాలంలో స్త్రీలు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్కడ తిరిగినారు? అయితే లంగావోని చీర పరిగిన వేసుకొని ఉన్నారు. అప్పుడు ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి, ఇప్పుడు కూడా ఫ్రీడమ్ ఉంది. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. మిస్యూజ్ చెయ్యొద్దు. నువ్వేదో బయటికి పోతే వాడలా చూస్తున్నాడు, వీడిలా చూస్తున్నాడు అంటే చూసేలాగా నువ్వు ఎందుకు ఉంటున్నావు? కళ్ళు ఉన్నాయి, చూస్తారు, ఎవరైనా చూస్తారు. అవునా కదా? అంటే శివాజీ విషయంకి వస్తే జాతకం బాలేకపోతే కూడా శివాజీ అలాంటి మాటలు జారుతాడు, జాతకం బాలేకపోతే అని అంట. నిజమేనా అది? జాతకం బాలేకపోతే అలా మాట్లాడినారా? ఒకటి చెప్తున్నాను చూడమ్మా, సమాజం చాలా పాడైపోతుంది కాబట్టి భగవంతుడు ఆయన నోటితో మాట్లాడిపించినాడు ఈ మాటలన్నీ. అంటే స్త్రీల పట్ల చాలా ఇది జరుగుతుంది, ఈ రేపులకు గురి కావడము, ఈ టీజింగ్లకు గురి కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండని ఒక వార్నింగ్ వచ్చింది మనకి ఆయన నోటి ద్వారా. ఇంకా ఎక్కువ మనం ఇబ్బంది పడుకోకున్నట్టు ఉండాలని భగవంతుడు ఇచ్చిన సంకేతంగా మనం భావించాలి. అది ఇంతమంది ఉన్నారు, ఎంతమంది చెప్పండి, ఆయన కూడా ఎందుకు చెప్పాడు? అవునా కదా? ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, ఆయనది మాత్రమే ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది, ఇంత ఫేమస్ అయింది టాపిక్? అవును. సరే, ఆయన మాట్లాడిన ద్వారా ఎంతమంది మారలేదు? మారినారు, చాలా మంది మారారు. చాలా మంది మారి నిండుగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడు మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడా? ఆయన చెప్పింది తప్పు అనిపించినట్టుకి చాలా మంది ఆయన చెప్పింది తప్పు కాదమ్మా, తప్పు కాదు ఆయన చెప్పింది. ఆయన పదాలు వాడడం తప్పు. అంటే ఆయన ప్రాంతీయ భాషలో అవి వాళ్ళ కరెక్ట్ ఏమో, మనం అవి తీసుకోలేకపోయినాం. నేను ఇందాక చెప్పాను కదా, ఏంది ఇది అనేకి ఏంటది అనేకి చాలా తేడా అనేసి. అలా ఆయన పదాలు వాడడం వల్ల ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన చెప్పాలనుకున్నది కరెక్టే, ఆయన భావన కరెక్టే. ఇప్పుడు స్త్రీలకు ఒకటే వర్తించదు ఇది, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. అబ్బాయిలు కూడా పొట్టి పొట్టి షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళు కూడా తిరగకూడదు. దేవాలయాలకి వెళ్ళేటప్పుడు పంచ కట్టుకొని పోండి, అవును, నిండుగా బట్టలు వేసుకొని పోండి. పొట్టి పొట్టి షార్ట్లని అన్నీ వేసుకుని మనం కూడా చూస్తున్నాము. పెద్దవాళ్ళు ఉన్నా కూడా పొట్టి పొట్టి షార్ట్లు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు కూడా మారాలి, అబ్బాయిలు కూడా మారాలి, అమ్మాయిలు కూడా మారాలి. అబ్బాయిలు కూడా నిండుగా బట్టలు వేసుకోవాలి, అమ్మాయిలు కూడా నిండుగా వస్త్రధారణ చేసుకోవాలి.
మన సేఫ్టీ కోసమే, ఏదైనా కూడా మన సేఫ్టీ కోసమే. ఆయన చెప్పింది అయితే తప్పు కాదు, తప్పుగా భావించద్దు. మీకు ఎందుకు అంత కోపాలు వస్తున్నాయి? బట్టలు వేసుకొని చెప్పినందుకు కోపాలు వస్తున్నాయా? నవ్వొస్తుంది ఈ విషయం ఏదైనా మాట్లాడితే. అంటే ఆయన బట్టలు వేసుకున్నందుకు మనం ఇంత ఇష్యూ చేస్తున్నామా? అంటే ఆ అమ్మాయిలు ఎక్కడ కించపరిచినాడు ఆయన? మనోభావాలు దెబ్బతీసేంత ఏముంది అక్కడ? మంచి విషయానికి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? నిండుగా బట్టలు వేసుకొని తిరగడం అనేది మనోభావాలు దెబ్బతినడమా? అసలు రియాక్ట్ కాని వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు, అవసరం లేని వాళ్ళందరూ దీనిపైన రియాక్ట్ అవుతున్నారు. ఆయన మంచి విషయం చెప్పాడు, మంచిగా తీసుకొని వదిలేస్తే అయిపోతుంది కదా, ఎందుకు అనవసరంగా రియాక్ట్ కావడము? ఏం అవసరం ఉంది? అవునా కదా? అవును. నువ్వు నీ ఇష్టానుసారం బట్టలు వేసుకుంటున్నావు కాబట్టి, ఒక్కటి ఇష్టానుసారం బట్టలు వేసుకునే వాళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యే అవసరమే లేదు. ఎందుకంటే ఆయన నీ పేరు తీసి నీకు తీసి పేరు నేను చెప్పలేదు. అవునా కదా? మారాలి అనుకున్న వాళ్ళు, ఆయన మంచి చెప్పినాడు అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకొని మారుతున్నారు కూడా. ఇంకా మార్పు రావాలి, అమ్మాయిలు నిండుగానే వస్త్రధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత మాత్రం ఏమ్మా ఐటీ కంపెనీలో పనిచేసినంత మాత్రాన పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రామని చెప్తారా? లేదు లేదు కదా. ఏమైనా రూల్ పెట్టినారా? మేము ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాం, మేము సిటీస్లో, అంటే సిటీస్లో ఉన్నంత మాత్రాన పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగమన్నారా? ఎక్కడ లేదు కదా. మనమంతకు మనం మారినాం, వెస్ట్రన్ కల్చర్ని మనం ఫాలో అవుతున్నాం. వాళ్ళైతే బాగా ట్రెడిషనల్గా తయారైపోయినారు. అదర్ కంట్రీస్ వాళ్ళంతా శారీస్ కట్టుకొని వాళ్ళు సనాతన ధర్మం వైపు వస్తున్నాము, మనమంతా వాళ్ళ చెత్తనంతా ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం. అవును. అన్వేషణ గారు కూడా దీని మీద స్పందించారు. ఏమని? యూరోప్, అమెరికా, ఇంగ్లాండ్ అలా అక్కడున్న కల్చర్ని ఇండియాలో తేయాలి అని. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? ఎలా కరెక్ట్ అవుతుందమ్మా? మన అన్ని దేశాలకు పైకి భారతదేశం గొప్పది, భరత మాత అన్నారు. అవునా కదా? భరతమాత ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది. మనం ఎంతున్న నిండుతనాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ అతను ఏదో చెప్పాడు, ఇతను ఏదో చెప్పాడు, ఆ కంట్రీలాగా మన కంట్రీ ఉండాలి, ఇవన్నీ జరగని పని. మనది సనాతన ధర్మం, మన ధర్మంలో ఒక శాస్త్రం ఉంది, ఆ శాస్త్రానుసారంగా మనం ఫాలో అవ్వాలి. మన ధర్మానికి మించింది ఏ కంట్రీ లేదు. మన భారతదేశమే అన్ని దేశాల కంటే గొప్పది. ఎందుకు భారతదేశం అంటే అందరూ అంత పడి చేస్తారు? ముందు నుండి గొప్పగా నడుస్తున్న దేశం మనది. అక్కడిది ఇక్కడ తెచ్చిపెట్టే అంత లేదు. అక్కడిది ఇక్కడ తెచ్చిపెట్టినందుకే ఇవాళ శివాజీ మాట్లాడుతున్నాడు ఆ మాట. అందరూ కూడా శివాజీ గారికే కదా సపోర్ట్ ఉన్నది, చాలా మంది. అవునా కదా? ఎలా మారుతుంది? మన దేశ సాంప్రదాయం మనం పాటించాలి, మన సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు నడవాలి అని అంటే మనం సాంప్రదాయబద్ధంగానే ఉండాలి. ఇది ఓన్లీ వస్త్రధారణకు సంబంధించిన మ్యాటర్ కాదు, ఇది మన శాస్త్రానికి, మన సనాతన ధర్మానికి, మన దేశానికి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నిండుగా చీరలు కట్టుకున్న వాళ్ళకే కిరీటాలు వచ్చాయి. వాస్తవం అది. నిండుగా చీరలు కట్టుకున్న వాళ్ళకే కిరీటాలు కూడా వచ్చిండేది. వాస్తవమే కదా. ఎంతమంది నిండుగా చీరలు కట్టుకొని మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్ కాలేదు? వాళ్ళు కూడా ఉన్నారు. నిండుగా వస్త్రధారణ చేసుకున్న వాళ్ళే చాలా గొప్పగా ఎదిగినారు. ఒక అమ్మాయిని చూసినప్పుడు ఫీలింగ్స్ కడగం విషయం పక్కన పెడితే ఎలా చూస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. నీకు సెక్యూరిటీ ఉందా, నీకు సేఫ్టీ ఉందా, నీ వస్త్రధారణ వల్ల నీకు సేఫ్టీ ఉందా అనేది ఫస్ట్ ప్రతి ఒక్క అమ్మాయి చెక్ చేసుకోవాలి. నేను ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తే నన్ను ఎలా చూస్తారు, నేను వాళ్ళకి ఎలా కనిపిస్తాను, ఫస్ట్ అమ్మాయే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో నువ్వు రెడీ అవుతావు, నువ్వు టాప్ టు బాటమ్ నువ్వు చూసుకుంటావు. రెడీ అయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలీదు, మనం ఎలా కనిపిస్తున్నామో మనకు తెలీదా? బయటికి పోయి వాడలా చూస్తున్నాడు, వీడలా చూస్తున్నాడు అంటే నీకు బుద్ధి లేదా నువ్వేం వేసుకున్నావు అనేది? నిజమా కదా? అవును. ఫస్ట్ నువ్వు ఇంట్లో రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో. నేను ఎలా కనిపిస్తున్నాను, నేను డిగ్నిటీగా కనిపిస్తున్నానా, లేదా నేను కొంచెం అసహ్యంగా ఉన్నాయా నా బట్టలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఉన్నాను అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బయటికి వెళ్ళు. నువ్వు నిండుగా వస్త్రధారణ చేసుకోకపోతే నిన్న అమ్మ అంటారు, అక్క అంటారు, తల్లి అంటారు, నమస్తే పెడతారు. నీ వస్త్రధారణ బాగలేకపోతే హాయ్ అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. నమస్తేకి హాయ్కి షేక్ హ్యాండ్కి ఎంత తేడా ఉంది చెప్పు? ఫ్రీగా ఒకరు వచ్చి మనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటే అది తప్పు అని నేను చెప్పను. హాయ్ అని పలకరిస్తున్నారు అని అంటే ఇప్పుడు కల్చర్ మారింది, పలకరిస్తున్నారు. పూర్వం అలా పలకరించే వాళ్ళ నమస్తేనే, అమ్మానే. ఇప్పుడు అమ్మ అంటున్నారా? లేదు, అనట్లేదు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే మేము నిండుగా బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి అమ్మలాగా కనిపిస్తామా అంటే కనిపించాలి. కనిపించే బాధ్యత మనలో ఉంది. ప్రతి స్త్రీలో అమ్మతనం ఉంటుంది, అదే అందరికీ కనిపించాలి. మళ్ళీ అన్వేషణ గారు ఒక మాట అన్నారు, ఇండియన్స్ ద్వారానే రేప్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని.
ఉమ్. అంటే నిజమే ఇండియన్స్ ద్వారా రేప్స్ ఎక్కువగా జరుగుతున్నాయా? వేరే కంట్రీస్ ఎవరు కూడా అంటే అక్కడేం లేదా? వేరే కంట్రీస్ అంటే విచ్చలవిడితత్వం ఉంది కదా, మన ఇండియాలో అది లేదు. రేప్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని అంటే అది కర్మానుసారం ఒకటి, తర్వాత వేషధారణ వస్త్రధారణ ఒకటి, ఈ అబ్బాయిల్లో విచక్షణ లేకపోవడం ఒకటి. అక్కడ రేప్స్ ఏం జరగవు మా అదర్ కంట్రీస్లో, అక్కడ విచ్చలవిడితత్వం ఉంది, ఇంకెందుకు జరుగుతాయి అక్కడ. కానీ మనకు ఒక నిబంధనలు ఉన్నాయి భారతదేశంలో, మనకు కట్టుబాట్లు ఉన్నాయి, మనం వాటిని ఫాలో అవుతున్నాము. అందరూ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యి మనం మంచిగా పద్ధతిగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా బతికితే ఎందుకు జరుగుతాయి? అమెరికన్స్ సనాతన ధర్మంని ఫాలో అవుతారు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళు మన పద్ధతిని పూర్తిగా పాటిస్తున్నారు, వాళ్ళు మనలాగా తయారవుతున్నాము. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలాగా తయారైపోయి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వాళ్ళ కల్చర్లు అన్నీ తెచ్చుకొని మనం దేవుడు లేడని సనాతన ధర్మం లేదని పక్కన వాళ్ళనంతా ప్రోత్సహిస్తూ మనం ఇలా తయారవుతున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది మనం ఏంటి, మన పునాదులు ఏంటి, మన పూర్వం మన వృక్షం ఏంటి. మనం సనాతన ధర్మంలో మనం ఒకరు హిందువు, ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం. స్త్రీలు మీ గురించే చెప్పారు ఆయన చెప్పడంలో తప్పు లేదు. ఆయన వాడిన పదాలు మీకు నచ్చకపోయి ఉండొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు, కానీ ఆయన అయితే మంచే చెప్పాడు. ప్రతి ఒక్క స్త్రీ నిండుగా ఉంటేనే మన అందరికీ మంచిది. స్త్రీ అంటేనే ప్రకృతి. స్త్రీ అంటేనే అమ్మ, స్త్రీ అంటేనే దేవత. స్త్రీని దేవతతో పోలుస్తున్నాం, మరి దేవత అన్న తర్వాత ఎలా ఉండాలి? లక్ష్మితో పోలుస్తున్నాం, ప్రతి ఒక్క అమ్మవారితోనూ పోలుస్తున్నాం స్త్రీని. అంత మనము దైవికంగా ఉన్నప్పుడు, స్త్రీ అంశనే ఒక దైవికంగా ఉన్నప్పుడు స్త్రీ ఎలా బిహేవ్ చేయాలి, స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలి? అవునా కదా? నీలో దైవత్వం అమ్మతనం కనపడాలంటే నువ్వు అలాగే ఉండాలి. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేడంతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.